ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొకసారి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందామండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం అందరూ చూసుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కృప, ప్రేమ, దయకై వందనాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోనూ వినిసిన వారందరితో కూడా మాట్లాడండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లారా, మరి రాయబడుతున్న ఇక వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని రాయబడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడుతుడిగా మాట మనం గమనించినప్పుడు చాలాసార్లు ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ అని అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది, ఒకటి కాదండి, రెండు కాదండి, అనేకమైన శ్రమలు వస్తాయి. నీతిమంతునికి అనేకమైన శ్రమలు వస్తాయి. నీతిమంతుడు అంటే ఎవరు? అవునండి, నీతిమంతుడు అంటే ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అతను నీతిగా ఎంచబడాను. ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఎప్పుడైతే ఆయన నమ్మామో అది నీకు నీతిగా ఎంచబడుతుంది. అప్పుడు నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములను రాయబడుతుందండి. చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మనము మరి కురుంగిపోతూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం, కలవర చెందుతూ ఉంటాం. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆపదలు అనేవి అవి వస్తాయి, ఆపద అనేది వస్తాయి. కానీ ఇక్కడ మరొక విషయం, గొప్ప విషయం ఏంటంటే వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అన్నిటిలో నుండి కూడా ఒక్క దాంట్లో కూడా ఆయన అవకాశం ఇవ్వడు, అన్నిటిలో నుండి విడిపిస్తాడు. ఎన్ని ఆపదలు వచ్చినాయో అన్నిటిలోనూ ప్రభు ఉంటాడు. ఏ విధంగా వచ్చాయో అన్ని విధాలుగా కూడా ప్రభు ఉంటాడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఏమండి, దేవుని యందు ఉన్నట్టు వారు, ప్రభు నమ్మినట్టు వారు చాలా ఆపదల్లో వారు చిక్కుకున్నట్లు రాయబడుతుంది. కానీ వాటిలన్నింటిలో నుండి కూడా దేవుడు విడిపించాడు. ఆయన విడిపించువాడు, ఆయన రక్షించువాడు, కాపాడువాడు. గనుకనే దావీదు అంటాడు, యెహోవాను బట్టి నేను ధైర్యము తెచ్చుకుంటుని అంటాడు. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి. ఎందుకని? ఇలాంటి యొక్క శ్రమలు మనకు వచ్చినా వీటిలో నుండి నన్ను విడిపిస్తాడు. అవునండి, ఈ శ్రమలలో నుండి నన్ను విడిపిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి శ్రమలైనా సరే శ్రమల వైపు చూడొద్దు, కానీ నిన్ను రక్షించిన దేవుని వైపు చూసినప్పుడు ఆ శ్రమలు శ్రమలుగానే ఉండవు. అవును పిల్లారా, మన ప్రభు వైపు చూసినప్పుడు ఆ శ్రమలు శ్రమలుగా అనిపించవు. మనం శ్రమల వైపు చూసినప్పుడే అదొక భూతంలాగా కనిపిస్తూ ఉంటాయి. అవునండి, ఏమంటే భూతద్దలు చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? 1 ఇంచు ఉంటే 100 ఇంచులంత కనపడుతుంది కదా. అలాగనే మనం శ్రమ వైపు చూసినప్పుడు అంత పెద్దగా కనిపిస్తుంది. అదే 100 ఇంచులంత ఉందనుకోండి శ్రమ, ప్రభు వైపు చూసినప్పుడు 1 ఇంచు కూడా ఉండదు, నీకు 1 ఇంచులాగా కూడా అనిపించదు. అవునండి, అనిపిస్తుందండి మనం, ఇదంతా అనిపిస్తుందండి. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బట్టి చూస్తే మరి నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు. అయితే వాటిలన్నిటిలో నుండి కూడా యెహోవా వారిని విడిపిస్తాడు. ప్రభు విడిపిస్తాడు, ప్రభు నిన్ను విడిచిపెట్టడు. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే 37వ అధ్యాయం 1 నుండి 28 వచనాల వరకు తర్వాత చదువుకోండి. అక్కడ మనం గమనించినప్పుడు దేవుడు యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. 12 మంది అన్నదమ్ముల్లో
యోసేపుకి రాబోయే యొక్క కాలంలో జరగబోయే ఆ భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలను కలల రూపంగా తెలియజేస్తూ ఉన్నాడు. వాటిని తన అన్నగారులతో పంచుకున్నప్పుడు వాళ్ళు కోపపడతారు, వాళ్ళు కసిపడతారు. అంతేకాదు వీడు కలల కనువాడని ఎటకారంగా అపహాస్యం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా యోసేపు సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. అలాగనే ఇంకా ఈయన గురించి తండ్రి కొంచెం మరి ఒక నిలువుటంగి కొన్నాడని చెప్పేసి ఈయన చంపడానికి కూడా వారు వెనకాడలేదు. చివరికి అమ్మేస్తారన్న. యోసేపు గురించి మనకు అందరికి తెలుసు. 1 కాదు 2 కాదు. ఆయన ఎక్కడున్నా శ్రమలే, ఆయన ఎక్కడున్నా శ్రమలే. అవునండి, ఆయన ఏ పరిస్థితుల్లో శ్రమలు వచ్చాయి. కానీ ప్రభునందు పిల్లరా, శ్రమల్లో ఆయన ఉండిపోలేదు. ఆయన ఆ శ్రమలో ఆయనకి జయాన్ని ఇవ్వనలేదు దేవుడు. యోసేపు నమ్మిన దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడని రాయబడింది. దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడట. ఆయన ఎక్కడున్నా ఎలాంటి శ్రమల్లో ఉన్నప్పటికీ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక కీడు కలగజేయనివ్వలేదు. శ్రమ వేరు, కీడు వేరు. అవునండి. కాబట్టి ఎలాంటి శ్రమలైనా నీ మీదకి వచ్చి పొర్లు పారినప్పటికీ కీడు రానివ్వడు. ఆయన కీడు తలపెట్టనివ్వడు. అవును ప్రేమ దేని పెట్టారా. కాబట్టి దేవుడు యోసేపును శ్రమలన్నిటిలో నుండి విడిపించాడు, ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేని పెట్టారా, ఎవరైతే శ్రమలకు కారణమయ్యారో వారికి కూడా యోసేపు సహాయం చేయవాడుగా, మేలు చేయవాడుగా దేవుడు ఆశీర్వదించాడండి. యోసేపుకి కీడు చేసినట్టు వారికి కూడా మేలు చేయడానికి ప్రభువు సహాయం చేశాడు. ఏమండి, యోసేపుకి అనేక శ్రమలకు కారణమైనట్టు వారి శ్రమల్లో ఆదుకున్నాడు, వారి ఇబ్బందుల్లో ఆదుకున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కనుక శ్రమ నిన్నేమాత్రము కూడా నీ పాదం కదపలేదండి. అంచేతే అన్ని సమయాల్లో కూడా మనం ఏం చేయాలో తెలుసా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. మనుషుల వైపు చూడకూడదండి, శరీరుల వైపు చూడకూడదండి, కింద వైపు చూడకూడదండి. ఆ ప్రభు వైపుకి, ఆ పరలోక వైపుగా ఎవరండి ఆయన వైపుకే మనం దృష్టి పెట్టినప్పుడు నీ శ్రమలన్నిటిలో నుండి కూడా ఆయన విడిపించువాడని పరిశుద్ధ గ్రంథం రాయబడుతుంది. ఆ విధంగానే దేవుడు ఆయనను విడిపించినట్లుగా రాయబడుతుంది. అంతేకాదు యోబు గ్రంథాన్ని మనం పరిశోధించినట్లయితే, యోబు గ్రంథం కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఆ విధంగానే యోబు జీవితంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఇలా మనం చూసుకుంటపోతే ఎన్నో రకాల శ్రమలు ఆయనకి సమవేతం చూస్తూ ఉంటాం. కనుకనే ఆ శ్రమలన్నింటిలో నుండి కూడా యోబు విడిపించాడు. యోబు పని అయిపోయిందనుకున్నారు. చాలాసార్లు ఏంటంటే లోకానికి ఎలా అనిపిస్తుందంటే వీళ్ళ పని అయిపోయింది, దేవుడు అన్నారు, వీళ్ళ పని అయిపోయింది అన్నట్టుగా అయిపోద్ది పరిస్థితి కొన్నిసార్లు. కానీ ఏం కాదండి. ఎందుకంటే ఒకసారి యేసుప్రభుతో పాటు శిష్యులు దోణి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుప్రభు కూడా అదే దోణిలో ఉన్నాడు. అమరమున ఆయన పడుకుని ఉండగా ఆ దోణి ప్రయాణం చేస్తుంది సముద్రంలో. కొంత లోతుకి వెళ్ళిన తర్వాత తుఫాను వచ్చి అలల చేత ఆ దోణి కొడుతుంటే దోణి నిండిపోయింది. ఇంకా దోణి నిండిపోయింది అంటే ఇంకా తోడే అవకాశం లేదనమాట. దోణి నిండిపోయిందంటే అలల చేత మునిగిపోతాను ఖాయం. మునిగిందంటే అక్కడ ప్రాణాలు పోతాయి. ఈ లోపల 7 పనులు అనుకున్నారు, మన పని అయిపోయింది, ఇంకా మనల్ని ఎవరో కాపాడలేరు అనుకుని కంగారు పడిపోతున్నారు, ఆందోళన చెందిపోతున్నారు. వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అంటున్నారు. యేసు ప్రభు కళ్ళు తెరిచి పొంగుతున్నటి సముద్రం ఇవ్వండి, గాలి తుఫాను ఎంతో భీకరంగా వస్తున్న గాలి తుఫాను ఆగో అన్నాడు.
మాట చెలవిచ్చాడు. ఎవరి తుఫాను అణిగిపోయింది. ఆ సముద్ర పొంగులన్నీ అణిగిపోయాయి. క్షకంలో మొత్తం అంతా ప్రశాంతమైన వాతావరణం వచ్చేసింది. ఆ నిమిషానికి ముందు, ఆ సెకండ్కి ముందు వాళ్ళు అనుకున్నారు మన పని అయిపోయింది అనుకున్నారు. అలాగే మనకు మీదకు వస్తున్న శోధనలు, శ్రమలు కూడా మన పని అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. కానీ ప్రభు అంటాడు, పని అయిపోలేదు, ఆరంభమైంది. ఇప్పుడు మీ యొక్క జీవితం ఆశీర్వాదకరంగా నేను దీవించడానికి ప్రారంభమయ్యింది. ఇగో నేను నడిపించడానికి నేను ప్రారంభించాను. నీ జీవితం అయిపోలేదు, నీ పని అయిపోలేదు అని ప్రభు అక్కడ అద్భుతం చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన నమ్మినట్టు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతం చేస్తాడండి. కానీ చూసినట్టు వాళ్ళకి మనకి అనిపిస్తుంది అయిపోయింది ఇంక మన పని, ఈ సమస్యతో మన పని అవుతూ, ఈ యొక్క శ్రమతో మన పని అయిపోయింది అనుకుంటాం. మన పని ఏం కాదండి. బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:10, 5వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించిన 5:10, 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెం కాలం మీకు శ్రమ ఉంటుంది. కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే యేసే దేవుడే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంటండి. కొంచెం కాలం ఓపికపట్టు. కొంచెం కాలం ఓపిక పట్టలేవా? శ్రమ వచ్చిందని కంగారు పడిపోతే ఎలా? కృంగిపోతే ఎలా? తొట్టుపడిపోతే ఎలా? కొంచెం ఓపిక పట్టాడుతున్నాడు ఆయన. కొంచెం ఓపిక పట్టుదాం. కానీ నిన్ను స్థిరపరుస్తాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు ఆయన. స్థిరపరుచువాడు ఆయన. ఆయన స్థిరపరిచాడనుకో ఎవడు కూడా కదపలేడండి. ఆయన బలపరిచాడనుకో ఎవడో నిన్ను బలహీనపరచలేడు. అవునండి. కనుకనే కొంచెం కాలం నీకు శ్రమ సంభవించవచ్చు. కొంచెం కాలం ఓపిక పడితే చాలు గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పబడుతుందండి. అలాగే పౌలు గారి జీవితంలో కూడా చూసినట్లయితే ఏమండి, ఎన్నో రకాల శ్రమలంటే పౌలు గారి ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. కానీ పౌలు గారి జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు ఎదురయ్యాయి అండి. అవును, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో యోబు కలిగిన శ్రమలు ఎవరికి కలగలేదేమో అన్నట్టుగా ఉంటాయి. కొత్త నిబంధన కాలంలో పౌలు గారికి వచ్చిన శ్రమలు ఎవరు రాలేదేమో అన్నట్టుగా ఉంటాయి ప్రభు తర్వాత. కనుకనే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 28 వరకు కొన్ని విషయాలు అక్కడ చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి. ఆయనకు వచ్చిన శ్రమలు చూడండి. ఆయన గొప్ప భక్తుడు, ఆత్మపూర్ణుడు, దేవుని యొక్క సువార్త ఎంతో గంభీరంగా జరిగిస్తూ ఉన్నాడు. ఎంతోమంది ప్రభువుకి తిప్పబడుతూ ఉన్నారు. అయితే ఆయన చెప్తున్నాడు చూడండి సాక్ష్యం 23. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు ప్రచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఒకటి సార్లు 2 సార్లు అండి కాదు, అనేక సార్లు చెరసాలలో వేశారండి. చెరసాలు జైల్లో పెట్టారు ఆయన్ని. ఎందుకు? ఆయనలో ఏ నేరం చేసినందుకు కాదు, సువార్త ప్రకటించినందుకు గాను ఆయన చెరసాలలో వేశారండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేకమైన సార్లు అంటున్నాడు. అపరిమితముగా దెబ్బలు తింటిని. దెబ్బలు కుట్టారంటండి. ఎవరిని బెత్తాలతో కుట్టారు, రాళ్లతో కుట్టారు, రకరకాలుగా ఆయన కుట్టారండి. ప్రభునందు పిల్లలు అనేక దెబ్బలు తిన్నాడు ఆయన. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. ఇంకా ప్రాణం పోయింది, ఇంకా చనిపోయినట్టే
అనే పరిస్థితి వచ్చేసిందండి. అనేక సార్లు, ఊసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు ఒక్క మాటలో చెప్పాలండి కొర ప్రాణంలోకి వెళ్ళిపోయాడు అనమాట. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. యేసు ప్రభుని ఒకసారి కుట్టారండి, ఒకటి తక్కువ 4 దెబ్బలు, కొరడ దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కుట్టారు. అవును, ఈయన్ని ఎన్నిసార్లు కుట్టారంట? ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్నిసార్లు? 5 మారులు. 5 మారులు, 5 సార్లు తిన్నాడంటండి ఆ కొరడాల దెబ్బలు. 5 సార్లు కుట్టారండి. కానీ ఈయన ఏం చేశాడు? సువార్త ప్రకటించినందుకు గాను, యేసుక్రీస్తు గురించి చెప్పినందుకు గాను ఒకటి తక్కువ 40 దెబ్బల కాడికి 5 సార్లు అంటే 5 40 200 అంటే 5 తీసేస్తే 195 కొరడా దెబ్బలు తిన్నాడంటండి ఆయన. ఏమండి, ఓసారి దెబ్బలు తిన్నాడు సువార్త చేసేందుకు, రెండోసారి ఆగిపోవాలి కదా, ఆగలేదండి. ఏమండి, దెబ్బలు తింటూనే ఉన్నాడు. ప్రభు కొరకు దెబ్బలు తింటూనే, సువార్త కొరకు దెబ్బలు తింటూనే ఉన్నాడండి. 5 సార్లు కొట్టారంటండి కొరడాలతో. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. 3 సార్లు బిత్తాలతో కుట్టారంటండి, బిత్తాలతో కుట్టారంట. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్ళతో కొట్టబడ్డాడు. కొట్టబడినప్పుడు రాళ్ళు ఇచ్చి కొట్టినప్పుడు అండి ఆయన చనిపోయాడు అనుకుని ఆయన ఈడ్చుకుని రాళ్ళలో పాడేశారండి. చూడు, కుక్క చచ్చిపోతే కాలు తోడు కట్టి ఈడ్చుకుని వెళ్ళి ఊరు చివరి పాడేస్తాం కదా ఆ రొప్పల్లోకి, అలా పాడేశారండి ఓసారి రాళ్ళతో కొడితే. కానీ ప్రభు ఆయన స్వస్థపరిచాడు. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని. ఏమండి, వాడలో ఆయన ఖైదీగా తీసుకెళ్తుంటే ఒకసారి కాదు 3 సార్లు వాడ బద్దలేసిపోయింది. 3 సార్లు వాడ పగిలిపోయి ఏమండి శ్రమపడ్డాడు. సౌతులు వాడ బద్దలేసిపోతే ఎంత శ్రమ అండి, అది బయటపడటమే కష్టం కదా. ఒక రాత్రింపగళ్ళు సముద్రములో గడిపి తిని. ఒకసారి అయితే రాత్రి పగలు అంటే 24 గంటలు సముద్రం ఉండిపోయాడండి. ఏమండి, ఆ పగిలిపోయినట్టు యొక్క ఆ చెక్క పలక మీద, ఆ వాడకు ఒక చెక్క పలక చూసుకుని దాని మీద అలాగే ఉన్నాడండి. నీళ్లు లేవు, భోజనం లేదు, ఆహారం లేదు. ఆ నీటిలో, ఆ సముద్రంలో ఒక రోజంతా ఉండిపోయాడంటండి. ఆహా, ఇటువంటి శ్రమలు పడ్డాడు చూడండి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, అనేక సార్లు ప్రయాణాల్లో చాలా శ్రమలు పడ్డాడంటండి. నదుల వలననైన ఆపదలలోను, నదుల వలన ఒక్కోసారి వెళ్తున్నప్పుడు అవి పొంగిపోతూ ఉండే, చాలా ప్రమాదం వచ్చాయండి. నదుల వల్ల ప్రమాదంలోను, దొంగల వలనైన ఆపదలలోను. అంటే దొంగలు కూడా ఈయన దగ్గరికి వచ్చి ఈయన దగ్గరంతా కూడా ఏమీ లేదు, అవున బట్టలు కూడా దూసుకుపోయే సందర్భాలు ఉన్నాయండి. దొంగలు వచ్చి దొంగల చేతిలో పడి దెబ్బలు తిన్నాడండి ఆయన. అవును ప్రియమైనదేని పెట్టలేరా, నా స్వజనుల వలన అయిన ఆపదలలోను. ఎన్నో ఎటువంటి స్వజనులు, సొంత జనులే, రక్త సంబంధులే ఆపదలు కలగజేశారండి. అవును పిల్లల కొన్ని సార్లు మన సొంతోళ్ళ వల్లనే ఆపదలు రావటానికి అవకాశం ఉంది. అన్యజనుల వలనైన ఆపదలలోను, అన్యజనులైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటుంది. కపట సహోదరులు అంటే పైకి మంచిగా మాట్లాడుతూ ఉంటారు, షార్ట్కి వెళ్ళాక ఏం చేస్తారండి, కీడి తలపెడుతూ ఉంటారు. కపట సహోదరులు అంట. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణలతోనండి. నిద్ర నిప్పులు ఉండేది కాదు, భోజనం ఉండేది కాదు, రాత్రి మొదలు జాగారం చేయటమే. ఆకలి దప్పులండి, ఏమి ఉండేది కాదు తినటానికి. అయినా అలాగే ఓర్చుకునేవాడట. తరచుగా ఏమి లేదనుకోండి, ఉపవాసాలతో తరచుగా అంతమాడు ఉపవాసాలు ప్రార్థన చేసేవాడు. చలిలో బాధపడ్డాడు. కొన్నిసార్లు బట్టలు దోసుకుపోతే చల్లు అలా ఉండిపోయాడండి. ఒంటి మీద బట్టలు కూడా పట్టుకుపోయారండి. దిగంబరత్వముతోను అంటే ఒంటి మీద ఎప్పుడైతే బట్టలు పట్టుకుపోయే దొంగలు దిగంబరుడిగా ఉన్నాడు. ఏమో ఎప్పుడో ఎవరైనా దారంటే వెళ్తే ఏదో ఒక వస్తువు ఎత్తే
ఆ దిశమలు కప్పుకున్నాడేమో కానీ ఆయన దిగంబరుడుగా కూడా ఆయన చలిలో ఉండిపోయాడంటండి. ఎంత దారుణం అండి. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. చెప్పిన దానికంటే చెప్పవలసినవి చాలా ఉన్నాయి అంటండి. ఎందుకు చెప్పలేదు? ఇవియును గాక సంఘములన్నిటిని కూర్చు చింతయు కలదు. ఇవన్నీ పక్కన పెట్టండి. సంఘాల గురించి చింత, సంఘాలలో ఉన్నటి యొక్క సమస్యలను బట్టి చింత, నశించిపోతున్న ఆత్మల గురించి చింత, సంఘాల్లో ఉన్నటి యొక్క చల్లారిపోతున్నటి వారి గురించి చింత, తొట్టిపడుతున్నటి వారి గురించి చింత. ఏమండి, వారిలో సమాధానం లేకపోవటం వల్ల కలిగే చింత, వారిలో గలిబిలి వల్ల ఆయనది వచ్చే చింత. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుడను కానా. సరిపోతుందండి. ఇంకను చెప్పవలసిన అనేకములు ఉన్నాయి అంటున్నాడండి. ఇవన్నీ కొంచెం చెప్పాడు, మనం సహించలేమని పరిశుద్ధాత్ముడు కూడా ఆలోచిస్తుంటాడండి. ఎన్ని అయినా కానీ వదిలిపెట్టాడా ప్రభు? ఆయన చేసిన పరిస్థితి ఎవరో చేయనంత చేశాడండి. ఎక్కువ పత్రికలు రాసింది ఆయనే. ప్రభునందు పిల్లరా, ప్రభు కొరకు నిలబడి జీవించింది ఆయనే. నా మటుకైతే బదుడ క్రీస్తే సావైతే లాభం, ఒకవేళ మరణం వచ్చిందా నాకు లాభం అనుకున్నాడు. ప్రభు చెలవిచ్చే వరకు కూడా ఏ శ్రమ ఆయన ఏం చేయలేదండి. కాబట్టి పిల్లరా, నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకం ఉంటాయి, కానీ వాటిలన్నిటిలో నుండి కూడా ప్రభువుని నడిపిస్తాడు. కనుక ఆ శ్రమ వచ్చినప్పుడు కదా ఇంతే, ఇంక ఈ శ్రమలోంచి నేను బయటకు అనుకుంటారు చాలామంది. ఎవడు బైబిల్ చెప్తుంది 10 రోజులు శ్రమ కలుగుతుంది, 10 దినాలు శ్రమ కలుగుతుందండి, అంతకంటే ఉండదు. అవునండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగుతుంది. మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. మరణము వరకు, ప్రాణం పోయే వరకు కూడా నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. అంతేకాదు పౌలు గారు చెప్తున్నాడు చూడండి, తిమోతి రచన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనం చదువుదాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, తిమోతికి 2వ పత్రిక 4:8, 4వ అధ్యాయం 7-8 వచనం. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసము కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కనుక ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, నా పరుగు కడముట్టించాను అంటున్నాడు, నా కరువు తుదముట్టించాను అంటున్నాడు, ఆ విశ్వాసం కాపాడుకుంటాను అంటున్నాడు. మనం ఏదైనా సరే, ఎలాంటి శ్రమలైనా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఈ శ్వాసాన్ని మాత్రం వదలకూడదండి. ఈ శ్వాసాన్ని కాపాడుకోవాలి. యోబు ఈ శ్వాసాన్ని కాపాడుకున్నాడు. అన్నీ పోయినా కానీ ఈ శ్వాసం ఒకటి ఉంది. ఈ శ్వాసం అన్నిటినీ కూడా రెట్టింపు తెచ్చిపెట్టిందండి. ఈ శ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏదైనా సరే ఈ శ్వాసం మాత్రం పనకూడదండి. ఈ శ్వాసం మళ్ళీ ఎలా ఉండాలి తెలుసా? నిండు కొండలాగా ఉండాలి. ఈ శ్వాసాన్ని కాపాడుకో. చాలామంది ఈ శ్వాసను పోగొట్టుకుంటారు. ఈ శ్వాసం పోగొట్టుకోవడం వాళ్ళకి ఫలితం లేదండి. ఈ శ్వాసను కాపాడు. ఏ నష్టమైనా పర్లేదు, ఏ కష్టమైన ఏ శ్రమైనా పర్లేదండి, కానీ ఈ శ్వాసం కాపాడుకోవాలి. అంతేకాదు మత్తయి సువార్త 18:7 వచనంలోకి మాట చదువుదాం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అది అభ్యంతరాలు రాక తప్పవు, కానీ అభ్యంతరం అనేది నీ వల్ల రాకుండా చూసుకోవాలి. అవునండి, సంఘంలో అభ్యంతరాలు ఉంటాయి, కానీ అది ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళకి తప్పదు శ్రమ, కానీ అది మన వల్ల రాకుండా చూసుకోవాలండి. ఏ అభ్యంతరము కూడా మన వల్ల రాకూడదు, ఏ గలిబిలి కూడా మన వల్ల రాకూడదు. మన వల్ల మేలు కలగకపోయినా పర్లేదండి, కానీ అభ్యంతరం కలగకూడదండి, సమస్య కలగకూడదండి. అది ఎవరి వల్ల కలిగిందో వారికి శ్రమ అని ప్రభువారు చెప్తున్నాడు. కాబట్టి పిల్లల లోక సంబంధంగా మనం గమనిస్తే శోధనలు వస్తాయి,
కనుక ఆ శోధన మనం సహించుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కూడా తర్వాత చదవండి. 2 మాట చదువుకొని ముగించుకుందాం. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుకుంటాడండి. శోధనకు నిలిచి ఉంటే, శోధన సహించుకుంటే, శోధన ఓర్చుకుంటే, శోధనలో తట్టుకుంటే నీకు జీవ కిరీటం ఇస్తాడట. నీకు బహుమానం ఉంది. శోధన వెనకాల, శ్రమ వెనకాల, కష్టం వెనకాల, ఇబ్బంది వెనకాల, నింద వెనకాల ఒక బహుమానం ఉందండి నీకు. యేసేపు శరలో వేశారండి, కానీ ఆ శర వెనకాల సింహాసనం ఉంది. శరకెళ్ళాడు కాబట్టి సింహాసనం మీదకు తీసుకెళ్ళాడు. ఆ శ్రమే మనం చూస్తే కుంగిపోతాం, కానీ ఆ శ్రమ వెనుక సింహాసనం ఉంది పిల్లారా. కానీ సహించుకున్నాడు ఆయన, ఓర్చుకున్నాడు ఆయన. నువ్వు సహించుకుంటే నీకు గొప్ప బహుమానం ఉంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే నీవు చేతకాని వాడవుతావు. శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు, శ్రమ వచ్చిందని కంగారు పడిపోకూడదు, శ్రమ వచ్చిందని కవరపడకూడదండి. ప్రభు వైపు చూడాలి. శ్రమలన్నింటిలో నుంచి, ఎవరిని నీతి బతుకులని ఆపదన్నింటిలో నుండి ఆయన విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు. అక్కడ ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను అని బైబిల్ చెప్తాను. ఆ విధంగా దేవుడు మనం తప్పిస్తాడండి. ఫైనల్గా యేసు మాట చూద్దాం. మత్తయి సువార్త 24:13. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. వాడు రక్షించబడు. అంతవరకు సహించాలి, అంతవరకు మనం సహించాలి. అంతవరకు మనం సహిస్తామో వాడు రక్షించబడతాడండి. కాబట్టి సహిందాం. యోబు సహించాడు, పౌలు గారు సహించాడు, ఓర్చుకున్నారు. వారు గొప్ప బహుమానం పొందుకున్నారు. నీతిమంతులకు కలిగే ఆపదలు ఎన్నో, వాటిలన్నిటిలో నుండి కూడా విడిపిస్తాడు. ఏ శోధనలో నుండి కూడా, ఏ ఆపదలో నువ్వు నిన్ను విడిచిపెట్టాడు ప్రభు. బైబిల్ గ్రంథం చూసినప్పుడు ఎవరిని విడిచిపెట్టలేదు, నిన్ను కూడా విడిచిపెట్టాడు, నన్ను విడిచిపెట్టాడు. వచ్చిన ఆపదలు బట్టి కృంగిపోవద్దు. కృంగిపోతే చేతగానే అవుతాం, కానీ మనం ప్రభు వైపు చూద్దాం. అన్ని ఆపదలన్నింటిలో నుండి కూడా, శ్రమలన్నింటిలో నుండి కూడా నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, నిన్ను నిలబెడతాడు. అంతవరకు సహించిన వాడికి జీవ కిరీటం ఇస్తాడు. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రేమగల మా ప్రభువా, దయగల మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. ఇన్న బిడ్డలందరినీ దీవించి, ఆశీర్వదించి, స్థిరపరిచి, బలపరిచి, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.